శ్రేయస్సుని త్యాగం చెయ్యగలగాలి. త్యాగేనైకే అమృతత్వమానసహు, ఇది లక్ష్మీదేవి యొక్క వైభవం అన్నారు. అలా బ్రతకడం లక్ష్మీదేవి యొక్క వైభవం. అలా ఎవరున్నాడో వాణ్ణి ఆ తల్లి అలా పెంచుతుంది కూడా. నేను ఈ సందర్భంలో మీతో ఒక మాట మనవి చేయవలసి ఉంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మీ అందరికీ తెలుసు, మహానుభావుడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సాంకేతిక పరిజ్ఞానంలో మహాలబ్ధప్రతిష్ఠుడు, గొప్ప మేధావి. ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు అనేకమైనటువంటి గ్రామాలలో ఈ నదీ పరివాహక ప్రాంతంలో కట్టవలసిన ఆనకట్టల గురించి ఆ ప్రాంతాలన్నింటినీ పర్యవేక్షించడానికి వెళుతుండేవారు. వెళ్ళినప్పుడు ఏదో ఒక పల్లెటూరులో చీకటి పడిపోతే ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవు. ఆ పల్లెటూరులో ఎవరో పెద్ద ఆయన కాస్త మనకి భోజనం పెడతారన్న వారి ఇంట్లో ఉండిపోయేవారు. ఆయన ఇంట్లో ఉండిపోయారు. ఒకసారి ఉండిపోతే